హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గైస్. నేను మీ నరసింహారెడ్డిని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా గైస్? మీరు బాగుంటే నేను బాగున్నాను గైస్. అండ్ ఈరోజు చూస్తే మదర్స్ డే స్పెషల్ గైస్. మదర్స్ డే స్పెషల్ కొన్ని మాటలు చెప్పాలనుకున్నాను మీకు. దయచేసి పాటించండి, వీలైతే ఆచరించండి, వీలైతే అమ్మ నాన్నను మీ దగ్గరనే ఉంచుకోండి. ఓకేనా గైస్? అందరికీ మాతృదినోత్సవం శుభాకాంక్షలు. నేను మీ నరసింహారెడ్డిని, ఎల్లప్పుడూ మీ క్షేమం కోరే వ్యక్తిని ఫ్రెండ్స్. అండ్ ఈరోజు చూసుకున్నట్లయితే అందరూ ఫోన్ స్టేటస్లలో హ్యాపీ మదర్స్ డే, హ్యాపీ మదర్స్ డే, హ్యాపీ మదర్స్ డే అనే ఉంది. అండ్ ఫోటోలు ఉంది. ఆ ఫోటోలలో కొన్ని మంది తల్లిదండ్రులు స్మైల్తో ఉన్నారు, కొంతమంది తల్లిదండ్రులు డల్ ఉన్నారు, కొంతమంది ఏమో జస్ట్ అలా ఉన్నారంటే ఉన్నారు. సో దానివల్ల నాకు ఒకటి అర్థమైంది. సో దాని గురించే మాట్లాడాలని వచ్చాను ఈరోజు. ఓకేనా ఫ్రెండ్స్? నేను చెప్తాను. మీకు పాజిటివ్ ఉంటే పాజిటివ్ తీసుకోండి, నెగిటివ్ ఉంటే నెగిటివ్ తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? చలో స్టార్ట్. ఈరోజు చూసుకున్నట్లయితే అమ్మ నాన్నను ఎవరు జాగ్రత్తగా చూసుకోవట్లేదు, అమ్మ నాన్న కరెక్ట్ చూసుకోవట్లేదు. కొందరు చూసుకుంటున్నారు, వాళ్ళకి మాత్రం గ్రేట్ హ్యాట్సప్. ఎందుకంటే వాళ్ళకి తెలుసు అమ్మ విలువ, నాన్న విలువ. వాళ్ళు పుట్టిన నేచర్ అట్లాంటిది, వాళ్ళు పెరిగిన నేచర్ అట్లాంటిది కాబట్టి వాళ్ళ అమ్మ నాన్నని మంచిగా చూసుకుంటున్నారు. సో దానికి మాత్రం హ్యాట్సప్. కొందరు మాత్రమే అమ్మ నాన్నను అనాథ శరణాలయాలను వదిలేస్తున్నారు. అండ్ భార్య మాటలిని, మామ మాటలిని, అత్త మాటలిని, ఇట్లా ఎవరైనా సరే వాళ్ళు చెప్పడం విని బయట పెడుతున్నారు. అలా పెట్టకండి అమ్మ నాన్నను. ముఖ్యంగా అమ్మని అస్సలే పెట్టకండి. ఎందుకంటే కని పెంచి పెద్ద చేసి నిన్ను ఇంత వాడిని చేసింది కదా, అది గుర్తు రాలేదా మిత్రమా? చిన్నప్పటి నుంచి నీ ముడ్డి కడిగి, నువ్వు మోషన్ చేస్తే, నువ్వు టాయిలెట్ చేస్తే నిన్ను శుద్ధి చేసి, నిన్ను ఒక క్రమపద్ధతిలో పెంచి పెద్ద చేసి, ఇంత వాణి చేసి, నిన్ను ప్రయోజకుని చేసి, నీకంటూ లోకంలో ఎలా ఉండాలని ఒక నేర్పి, మంచి ఏదో చెడు ఏదో క్రమశిక్షణలో పెట్టి, నీకంటూ ఒక అవగాహన తెచ్చి, నిన్ను ఒక ఉత్తీర్ణత చేసిన అమ్మని నువ్వు ఎలా వదిలేసావు రోడ్డు పైన? అలా వదిలేయడం తప్పు కదా. వాళ్ళకే చెప్తున్నా, ముఖ్యంగా దయచేసి అమ్మ నాయన వదిలేయకండి. ఇది మహాపాపం. ఆ దేవుడు ఇట్లా క్షమించాడు. దేవుడు పైనుంచి అన్నీ చూస్తున్నాడు. సృష్టిలో మానవ జన్మనే ఎందుకు ముఖ్యమైనదంటే మనకు కళ్ళు ఇచ్చాడు, చేతులు ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు, ముక్కు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. అన్ని అవయవాలు పనిచేస్తున్నాయి మనకి. అలాంటప్పుడు మనం పని చేసుకొని మనం తిని, మనలో తినే దాంట్లోనే బుక్కెడు అమ్మకు పెడితే సంతోషంగా తిని మన దగ్గర ఉంటుంది. ఎందుకంటే అమ్మ నాన్న అనుకుంటారు, వీడు పెద్దగానే నన్ను 10 రూపాయలు ఇవ్వకున్నా సరే కాలు ఇంత బుక్కడు అన్నం పెట్టి చూసుకుంటే చాలని వచ్చే వరకు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రతిదానికి అమ్మ అడ్డొస్తుంది, నాన్న అడ్డొస్తున్నాడు అని చెప్పి ఇతరులు చెప్పే కారణాలకి విని వాళ్ళని బయటికి వదిలేస్తున్నారు, బయట పెడుతున్నారు. అది ముమ్మాటికి తప్పు. మీరు పెరిగి పెద్దగా కొద్దీ మీకు పిల్లలు పుట్టిన తర్వాత, మీరు ఏజ్ వచ్చిన తర్వాత సేమ్ సిచ్యువేషన్ అనుభవిస్తారు. కానీ ఇమీడియట్లా ఇంతకుముందు ఏదంటే దేవుడు చూసుకుంటాడు అంటున్నాడు. కానీ ఇప్పుడు అట్లా కాదు. దేవుడు డైరెక్ట్ శిక్ష చేస్తున్నాడు, ఇమ్మీడియట్గా శిక్ష చేస్తున్నాడు. ఓకేనా ఫ్రెండ్స్? సో దయచేసి అమ్మ నాయనని మంచిగా చూసుకోండి. నేను ఇదే మీ దగ్గర కోరింది. ఓకేనా? అమ్మ లేనిది జననం లేదు, జననం లేదు మరణం లేదు, మరణం లేనిది సృష్టి లేదు, సృష్టి లేనిది దేవుడే లేడు, దేవుడు లేనిది అసలు సృష్టి లేదు. అలాంటిది ఆ దేవుడే అమ్మను సృష్టించాడు. ఆ దేవుడు కానరాడు కానీ అమ్మ కానొస్తుంది. మన కండ్ల ముందే ఉంటుంది, మనకు ఏమైనా తల్లడిల్లిపోతుంది. అలాంటి అమ్మని ఎలా దూరం చేస్తారు, ఎలా దూరం పెడతారు? పేర్లకు మాత్రం ఫోన్లో స్టేటస్ పెట్టుకుంటారు, ఫోన్ చేస్తే మాత్రం కట్ చేస్తారు, అమ్మ బిజీగా ఉన్నా అంటారు. ఇదే ఎక్కడ న్యాయం? దయచేసి అమ్మ నాన్నకు ఒకవేళ దూరం ఉన్న సిచ్యువేషన్ పరిస్థితులను బట్టి మీరు హైదరాబాద్కి వలస వచ్చి పనులు చేస్తున్నా సరే అమ్మ నాన్నతో మాట్లాడండి. ప్రేమతో ఒక 10 నిమిషాలు అమ్మ నాన్నతో మాట్లాడి చూడండి, చాలా బాగుంటుంది. దయచేసి ఓకేనా? అండ్ అమ్మ నాన్నని వీలైతే చూసుకోండి. అనాథ శరణాలయాల్లో ఈ మధ్యలో నేను చూశాను. ఈ మధ్యలో నేను ఎందుకు వెళ్ళానంటే, ఒక 3 years కిందట నాకు అమ్మ ఉండేది.
అమ్మ ఉన్నప్పుడు నాకు అమ్మాయిలో తెలియలేదు. అంటే నేను కూడా చిన్న పొరపాటు చేశాను. ఏంటంటే అమ్మ ఉన్నప్పుడు కొద్ది మొరటా చేసామని. అంటే నాకు అమ్మ అంటే ఇష్టమే, కాకపోతే అమ్మ ఉన్నప్పుడు ఆట పెట్టిస్తుంటే. కాకపోతే అమ్మ అన్ఎక్స్పెక్టెడ్గా హాస్పిటల్ ఫాల్ అయినప్పుడు ఒక 1 ఇయర్ అమ్మతో పాటు హాస్పిటల్ చుట్టూ తిరిగాను. నరకం చూశాను హాస్పిటల్లో. ఆ ట్రీట్మెంట్ సరిగా వాళ్ళు చెయ్యక, నేను అమ్మకి చేపించినా సరే సరిగ్గా బ్రీతింగ్ తీసుకోలేక, ఆక్సిజన్ మిషన్ తీసుకొని అయినా సరే అమ్మ బతకలేదు. అంటే ఆలోచించండి, అమ్మ ఆరోగ్యం ఎట్లా చెడిపోయింది. అదే నేను అమ్మ దగ్గర ఉంటే ఆరోగ్యం చెడిపోకుండే కదా. అదే చిన్నప్పటి నుంచి నేను అమ్మ దగ్గర పెరిగింటే ఆరోగ్యం చెడిపోకుండే కదా. కొన్ని పరిస్థితుల వల్ల మా అమ్మ నాకు దూరంగా ఉన్నది. నేను మా మామతోటి పెరిగాను, మా అక్కతోటి పెరిగాను, అండ్ మా చిన్నమ్మతోటి ఉంటున్నా ప్రజెంట్. మా చిన్నమ్మ మంచిగా చూసుకుంటుంది. అమ్మ తర్వాత అమ్మ కాదు, అమ్మనే. ఎందుకంటే మా అమ్మ వాళ్ళ చెల్లెలే మంచిగా చూసుకుంటుంది. సో చాలు నాకు. ఇప్పుడు ఇచ్చిన దేవుడిచ్చిన గిఫ్ట్ అమ్మ. నాకు ఈ లోకంలో ఇప్పుడు నా కళ్ళ ముందు నన్ను మంచిగా చూసుకుంటున్న అమ్మ గిట్ల అమ్మనే. దయచేసి అమ్మ నాన్న లేదని బాధపడకండి. ఉన్నవాళ్ళే నీకు అమ్మ నాన్న. మీకు ఎవరైతే అన్నం పెట్టి ఆదరిస్తారో వాళ్ళే అమ్మ నాన్న. మీకు ఎవరైతే కరుణ చూపుతారో వాళ్ళే అమ్మ నాయన. లేని వాళ్ళకి చెప్తున్నా, ఉన్నవాళ్ళు మాత్రం ఖచ్చితంగా అమ్మను చూసుకోండి. అనాథ శరీరాలను వదిలేయకండి. ఇట్లా మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే, నేను గత 3-4 ఇయర్స్లో అనాథ శరీరాలకు వెళ్ళాను. అమ్మ లేని వాళ్ళని చూశాను. వాళ్ళు ఏడ్చే బాధలు, కన్నీళ్ళు బాబా తట్టుకోలేకపోయాను. ఎందుకంటే నా కొడుకు దగ్గర, నాకు బిడ్డ దగ్గర ఉంటే నిడిపోడు అన్నం తిన్నప్పుడు తృప్తుంటుండే. కానీ ఇక్కడ వచ్చి నేను పరమాన్నం తిన్నా, ఏ చికెన్ తిన్నా, ఏం తిన్నా నాకు పేక అంటట్లేదు అంటున్నారు. చాలామంది దిగులతో చనిపోతున్నారు. ఎందుకంటే అనాథ శరీరాలలో ఎలా ఉందంటే, ఇప్పుడున్న సిచ్యువేషన్లో అన్నం పెడతారు, ఫుడ్ పెడతారు, ఆదరిస్తారు, మంచి ప్రేమగా మీకన్నా ఎక్కువ చూసుకుంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి అమ్మ నాన్న లేరు కాబట్టి, ఆ బాధ్యత తెలుసు కాబట్టి అలాంటి వాళ్ళే అనాథ శరీరాలలో పెడుతున్నారు ఇప్పుడు. అండ్ ఫౌండేషన్స్, కొందరు దాతలు ముందుకు వచ్చి అమౌంట్ ఇవ్వడం వల్ల దాంతో వాళ్ళకు అన్నం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒక్కసారి బయటికి వెళ్ళి చూడండి, అమ్మ నాన్న లేని వాళ్ళ పరిస్థితి చూడండి, అర్థమైపోతుంది. ఉన్నవాళ్ళు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు. అమ్మ లేకుంటే బతికేస్తాంలే అనుకుంటారు, కానీ చాలా కష్టం. సృష్టిలో దేవుని ఎంత ఇష్టంగా మొక్కుతామో అమ్మని ఇట్లా అంతే ఇష్టంగా మొక్కండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ అన్నదాన శరీరాలలో మాత్రం నేను 3 ఇయర్స్ నుంచి తిరిగాను. నేను ఫుడ్ డొనేట్ చేస్తాను. నేను మా అమ్మ ఎక్స్పైరీ నెంబర్ నుంచి నేను ఫుడ్ అనేది డొనేట్ చేస్తాను. నేను ఎప్పుడు చెప్పలేదు కానీ ఇప్పుడు చెప్తున్నాను. నాకు బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు, అన్న తర్వాత అన్న. ఆ అన్న నేను ఇద్దరం కలిసి చేస్తాము. శ్రీకాంత్ అన్న నేను కలిసి పర్సనల్గా నా అమౌంట్ కొద్ది పెట్టుకొని నాకు చేతైన కాడికి నేను హెల్ప్ చేస్తున్నా. అనాథ పిల్లలకు, అనాథ వాళ్ళకు, వాళ్ళ కళ్ళలో ఆ హ్యాపీనెస్ చూస్తున్నా. దయచేసి మీరు ఇట్లా మీకు తోచినంత సాయం చేయండి, తప్పేం కాదు. ఎందుకంటే ఎన్నో వేస్ట్ ఖర్చు చేస్తుంటాం. మనం కొద్దిగా సాయం చేస్తే లేని పిల్లలు తింటారు, ఉంటారు. కొందరికి అమ్మ ఉంది, కొందరికి నాన్న లేదు, కొందరికి నాన్న అమ్మ ఇద్దరు లేరు. వాళ్ళైతే చాలా ఏడుస్తున్నారు. ఐఎమ్ సో లక్కీ. ఎందుకంటే నాన్న ఉన్నాడు, అమ్మ ఒకటే లేదు. కానీ అమ్మ తర్వాత అమ్మ ఉంది. సో ఐఎమ్ సో లక్కీ. అండ్ మీరైనా సరే దయచేసి ఇప్పటికైనా మారండి ఫ్రెండ్స్. అమ్మను దూరం పెట్టకండి. అనాథ శరీరాలు ఎందుకు పెరుగుతున్నాయి చెప్పండి? మీలాంటి వాళ్ళే అమ్మ నాన్నను బయటికి గెంటేయడం వల్ల, వాళ్ళు వెళ్ళి అనాథ శరీరంలో ఉండడం వల్ల అనాథ శరీరాలు చాలా పెరిగిపోతున్నాయి. కానీ హ్యాపీగా ఉండరు. ఆడ ఒక తింటారు, ఉంటారు, కానీ హ్యాపీగా ఉండరు, మనశాంతిగా ఉండరు. తొందరనే బాధలతో కుమిలిపోయి చనిపోతారు. ఏ బాధ అంటే నా కొడుకు నన్ను చూసుకోలేదు, నా బిడ్డ నన్ను చూసుకోలేదు. అలా వద్దు. ఎందుకంటే వాళ్ళు మహా అంటే 20-30 ఇయర్స్, మహా అంటే 15 ఇయర్స్ జీవిస్తారు ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు మనల్ని పెంచి పెద్ద చేసే వరకు 30-40 ఏళ్ళు వచ్చినాయి, 50 ఏళ్ళు వచ్చింటాయి. మహా అంటే 20 ఏళ్ళు బతుకుతారు, 30 ఏళ్ళు బతుకుతారు. ఆ బతికినప్పుడు మన దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు చేసే
చిలిపి చిలిపి పనులు ఉంటాయి కదా. ఎందుకంటే పెద్దగా కొద్దల్లా చిన్నపిల్లలు అయిపోతారు వాళ్ళు చేసే చిన్న చిన్న చేష్టలు, చిన్న చిన్న చిలిపి పనులు మనము వాళ్ళు డెత్ అయిపోయిన తర్వాత ఊహించుకుంటే చాలా అనుభూతి ఉంటుంది తెలుసా. ఎందుకంటే మా ఫ్రెండ్స్ జెన్యున్గా 3-4 ఉన్నారు నాకు ఫ్రెండ్స్. దాంట్లో వాళ్ళ అమ్మ నాన్నని ఎంత ప్రేమ చూసుకుంటున్నారు తెలుసా. ఇప్పటికీ ఉన్నారు నాకు బెస్ట్ ఫ్రెండ్స్. ఇట్లా ఉన్నారు 2-3. ఒకరిది అమర్జింత, ఇంకొకరిది అక్కనే లక్కడితోటి. అక్కడ లక్కడితోటిలో 3-4 ఉన్నారు బెస్ట్ ఫ్రెండ్స్. మా అమ్మ వాళ్ళ ఊరు. అండ్ నర్వలో ఉన్నారు. అంటే అన్ని ఊర్లలో కలిపి నా బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మ నాన్నని చాలా బాగా చూసుకుంటున్నారు. ఎందుకు అట్లా చెప్తున్నా అంటే వాళ్ళు చూసుకుంటున్నారు కాబట్టి చెప్తున్నా. సో దయచేసి మీరు ఇట్లా చూసుకోండి అమ్మ నాన్నను. ఇప్పటికైనా సరే అనాథ శరణాలయాలకు వెళ్ళి రిటర్న్ తీసుకొచ్చుకోండి మీ అమ్మ నాన్నను. మీరు తిన్న దాంట్లోనే కొద్దిగా పెట్టండి. వాళ్ళు ముమ్మాట పడ్డా, ఏదైనా తిట్టినా, ఏదైనా చేసినా తూడ్చుకోండి. ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి మైండ్ సెట్ ఇప్పుడు చిన్నపిల్లలు అయిపోతారు. తెలిసో తెలియక మాట్లాడుతుంటారు. అది మనమే చూడనట్లు వెళ్ళిపోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. నేను మీ నరసింహారెడ్డిని. అండ్ వీలైతే ఏం చేయాలి, అమ్మ నాన్నను ఇప్పుడే కాల్ చేసి మాట్లాడండి. దూరం ఉన్న వాళ్ళు చాలా ప్రేమగా ఉంటారు. వీక్లీ వారంలో 2-3 సార్లు మాట్లాడండి చాలు. మస్తు హ్యాపీ ఫీల్ అవుతారు. వీలైతే వెళ్ళి కలిసిరండి. అమ్మ నాన్న కన్నా ఎక్కువ ఏం కాదు. డబ్బులు ఏం సంపాదించి ఎమ్మడ పెట్టుకోపోలేం, రిటర్న్ ఎమ్మడ తీసుకుపోలేం. ఎట్లా వచ్చినామో అట్లా వెళ్ళిపోతాం పైన. మన బాడీ ఇట్లా పైకి వెళ్ళదు, మన ఆత్మ ఒకటే పైకి వెళ్తుంది నాకు తెలిసి. ఎందుకంటే భూతల్లికి శివుడు ఉన్నాడు. మట్టిని చేసేటప్పుడు మట్టితోటే మనం తయారు చేసేటప్పుడు ఇంత తీసుకున్నాడు. ఆ మట్టి రిటర్న్ ఇమ్మంటుంది భూతల్లి. సో భూతల్లికే ఇచ్చిపోతాడు మనది. అందుకే భూమిలో పూడుస్తారు మనని. ఓకేనా. కొందరు అయితే కాలుస్తారు, కాల్చిన సరే బూడిద భూమిలోకి వెళ్ళిపోద్ది. సో అట్లని చెప్తున్నా. మన దేహం మాత్రము శాశ్వతం కాదు, మన మనసే శాశ్వతం, మన మనసాక్షే శాశ్వతం. సో దయచేసి ఇప్పటి నుంచైనా అమ్మ నాన్నను మంచిగా చూసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు అమ్మ లేదు కాబట్టి ఆ బాధ తెలుసు. ఓకేనా. నేను మళ్ళీ చెప్పడానికి కారణం ఏంటంటే ఉండింటే నేను బాగా చూసుకుంటుంటే ఎన్నో ఆలోచనలు, ఎన్నో అనుకున్న మైండ్లో ఇట్లా చేద్దాం అని చెప్పి వన్స్ మా అమ్మ చనిపోయినాక మొత్తం స్పాయిల్, లైఫే రిటర్న్ అయిపోయింది. అది ఏదైతే అనుకున్నానో దానికి రివర్స్ అయిపోయింది మొత్తం. ఇప్పుడు నాకేం ఆలోచన లేదు తెలుసా. జస్ట్ ఉన్నానంటే ఉన్నాను. సార్ నాలాగా కాకండి. అంటే నేను ఉన్నానంటే బాగానే ఉన్నాను, నో ప్రాబ్లం. నేను జాబ్ చేస్తున్నాను, రియల్ ఎస్టేట్ చేస్తున్నాను, మోటివేషన్ ఇస్తున్నాను. సో హ్యాపీ. ఓకేనా. నాకు అమ్మ తర్వాత అమ్మ ఇట్లా ఉంది, ఇంకా హ్యాపీ. అమ్మవి వాసన చూసుకుంటుంది. కానీ కన్న తల్లి కాబట్టి గుర్తొస్తుంది కాదు, లైఫ్ లాంగ్ నేను చచ్చే వరకు నా గుండెల్లోనే ఉంటుంది అంటే మా అమ్మ. సో దయచేసి ఇప్పటికైనా మారి అమ్మ నాన్నని తీసుకొచ్చుకోండి. ఓకేనా. అమ్మ నాన్న దూరం ఉన్న వాళ్ళు మాత్రం ఫోన్ చేసి మాట్లాడండి. ఎప్పుడు గొడవ పడకండి, అప్పుడప్పుడే గొడవ పడండి అమ్మతో నాన్నతో. ఎందుకంటే వాళ్ళు ఉన్నప్పుడే మనం ఏం చేసిన అమ్మ నాన్నతో. వన్స్ వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళిపోయాక నువ్వేం చేసినా తిరిగి రారు. అప్పుడు ఎంత ఏడ్చినా సరే ప్రయోజనం ఉండదు. దేవుడు అనుకుంటాడు అప్పుడు. ఉన్నప్పుడేమో నీ తల్లిదండ్రులు చక్కగా చూడలేదు, వాళ్ళ ఆయుసు తీరిన తర్వాత వాళ్ళు పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం. అంటే నువ్వు పాపాలు చేసి తర్వాత ఏడ్చి నా పాపాలు చూసే దేవుడు అంటే చూసేస్తాడా? అట్లా కాదు. సృష్టి ధర్మం. ఆయనకు రూట్ ఉంటుంది, అదే రూట్లో వెళ్ళిపోతాడు. పాపాలు చేసిన వాళ్ళు పాపాలనే తీసుకెళ్తాడు, పుణ్యాలు చేసిన వాళ్ళు పుణ్యాలను తీసుకెళ్తాడు. మీరు అబ్జర్వ్ చేశారా? 2 times కరోనా కోవిడ్ వచ్చింది. దాంట్లో నేను ఒకటి అబ్జర్వ్ చూసారా? మీరు అబ్జర్వ్ చేసారో లేదో, నేను అబ్జర్వ్ చేశాను. ఏది అబ్జర్వ్ చేశా అంటే కొన్ని కోట్లు ఉన్న వాళ్ళు ఇట్లా ఇస్ డెత్ నో మోర్. ఎన్ని కోట్లు పెట్టినా బతకలేదు. ఎందుకు బతకలేదు చెప్పండి?
పాపాలు ఎక్కువ చేయడం వల్ల దేవునికే, భూతల్లికి కానీ దేవుని కానీ ఓర్పు, సహనం కోల్పోయి ఒక్కసారి తలకిందులు చేశారు. మొత్తం మునిగిపోయలే, జస్ట్ ఇట్లా చేశారు. ఒక చిటికేస్తే శ్రీకృష్ణుని చక్రం ఎట్లయితే వస్తుందో చెయ్యిలకి, అలాగా జస్ట్ ఒక చిటికేస్తేనే తలకిందులు అయిపోయింది. మొత్తం ఎన్ని డబ్బులు ఉన్నా సరే కొన్ని కోట్ల మంది చనిపోయారు కరోనా వల్ల. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి, మనకు తెలియందే వచ్చే మనం తీసుకొని వెళ్ళిపోతుంది. సో పాపాలు చేస్తే అంత తీవ్రంగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, పాపాలు మాత్రం చేయనీయకండి. చలో రైట్, మరి ఉంటా. అందరికీ వన్స్ అగైన్ మాతృదినోత్సవం శుభాకాంక్షలు. హ్యాపీ మదర్స్ డే. అమ్మను మంచిగా చూసుకోండి, నాన్నని ఇంకా మంచిగా చూసుకోండి. వాళ్ళే నీకు దేవుడు, దేవత. ఓకేనా, వాళ్ళ తర్వాతనే దైవం. నేను ఎప్పుడు దైవాన్ని అమ్మనే నమ్ముతా. ఎందుకంటే నా సృష్టించింది అమ్మనే, జన్మనిచ్చింది అమ్మనే, ఇక్కడ భూమిపైకి వచ్చింది ఇట్లా అమ్మ ద్వారానే. కాబట్టి ఫస్ట్ అమ్మ, తర్వాత దేవుడు. ఎందుకంటే దేవుడు ఓన్లీ జీవం పోశాడు, అమ్మ జన్మనిచ్చింది, భూతల్లి పునర్జన్మనిచ్చింది, నాన్న మనకు ఇంకో జన్మనిచ్చాడు. అమ్మ ఎంతో నాన్నే అంతే, ఇద్దరుంటేనే సృష్టి ఉంటుంది. కాబట్టి అమ్మ ఎంతో నాన్న ఎంత, అమ్మని ఎంత చూసుకుంటారో నాన్నని బి అంతే చూసుకోండి ఫ్రెండ్స్. ఇది నా చివరి మాట. ఓకేనా, రైట్, మరి ఉంటా. ఓకేనా, వీడియో నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ వీలైతే ప్లీజ్ మీ ఇన్స్టా, ఫేస్బుక్, సోషల్ మీడియాలో షేర్ చేసేయండి ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మీ నరసింహారెడ్డిని, ఎల్లప్పుడూ మీ క్షేమం కోరే వ్యక్తిని. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. జై హింద్.